ఇప్పుడు చెప్పు ఇక ఏం చెప్తావా? సరే బొమ్మన దిగు తర్వాత చెప్పుకుందు. బొమ్మన దిగ పోయి తర్వాత చెప్పుకుందు. దగ్గర ఓకే అయిందా? హాయ్ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి, మాది వెనియాల గ్రామం. ఇది మా గార్డెన్. ఇక్కడ ఖాళీ జాగలో ఈ పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయని పీకేస్తున్నాను. పిచ్చి చెట్లు పెరికేసి మధ్య కూరగాయల చెట్లు పెడుతున్నా. అక్కడ కొన్ని కూరగాయలు పెట్టాము, ఇక్కడ కొన్ని కూరగాయల చెట్లు పెట్టాము, ఇక్కడ కొన్ని, ఇక్కడ పూల చెట్లు, ఇక్కడ నిమ్మ చెట్టు, అటు కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, అటు మామిడి చెట్లు, అన్ని రకరకాల చెట్లు పెట్టి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఈ వాతావరణం మంచిగా కూల్గా ఉంది కాబట్టి ఈదారం లేకుండా నీట్గా ఉంచుకోవాలి. ఖాళీ టైం వల్ల చూసుకోవాలి, పురుగు పూసి రాకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చీకట్లో తిరిగేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి మీరంతా నీట్గా చేసుకొని ప్రతి ఒక్కరూ వారి కూరగాయలకు సరిపోను కూరగాయలు, పండ్లు, పెరట్లో పండ్ల చెట్లు వీలైనంత వరకు కూరగాయలన్నీ పండించుకొని తినాలి. ఖాళీ ఉన్న చెట్లని మనం మంచిగా నీట్గా చేసుకొని వాటిని పోషిస్తే మనకు కూడా కావాల్సిన కూరగాయలు ఇస్తాయి. కాబట్టి ఈరోజు నాకు కూడా ఏం పని లేదు, ఆ పని లేక ఈరోజు గార్డెన్లో పని చేస్తున్నా. అంతా ఇదంతా నీట్గా చేసిన, ఇంకా మన ఖాళీ దొరికినప్పుడల్లా ఇంత పని చేస్తున్నా. మీరు కూడా చేసుకొని మంచిగా ఈ వాతావరణాన్ని గార్డెన్లో ఖాళీ టయాన్ని పని చేసుకుంటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. బాయ్, గుడ్ బాయ్.